తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. ఉమ్మడి మెదక్ సంబంధించి నర్సాపూర్ నియోజకవర్గంకి వెళ్దాం. నర్సాపూర్ నియోజకవర్గంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి సునీతా లక్ష్మారెడ్డి గెలిచారు. అక్కడ అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మదన్ రెడ్డిని కాదని సునీతా లక్ష్మారెడ్డికి పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. కేసీఆర్ టికెట్ ఇచ్చారు, ఆమె గెలిచి వచ్చింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, అక్కడ ఎవరు గెలవబోతా ఉన్నారు విషయం ఇక్కడ ఒకటి గమనించాలి. అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టికెట్ నిరాకరించినటువంటి మదన్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మదన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ ఫ్యామిలీ అక్కడ బలంగా ఉంటుంది. నర్సాపూర్ నియోజకవర్గంలో చిల్ముల ఫ్యామిలీ అంతా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆవుల రాజిరెడ్డి అని అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. సో గతంలో ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒకే పార్టీలో కాంగ్రెస్ వైపు ఉన్నారు, సునీతా లక్ష్మారెడ్డి ఒకవైపు ఉన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం అక్కడ ఎలా ఉంది, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? అక్కడ నర్సాపూర్ నియోజకవర్గంలో బీజేపీ నిలదొక్కునే అవకాశం ఏమైనా కనపడుతుందా? ఇప్పుడు ఆ రిజల్ట్స్ చూద్దాం. నర్సాపూర్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందంటే మెరుగ్గా ఉంది అనే వాళ్ళ సంఖ్య 52% ఉంది. లేదు అనే వాళ్ళ సంఖ్య 39.47% అయితే ఇప్పుడే చెప్పలేం, కేవలం 2 సంవత్సరాలు అయిందనే వాళ్ళ సంఖ్య మాత్రం 7.89% ఉంది. ఓవరాల్గా బాగుంది అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది నర్సాపూర్ నియోజకవర్గంలో రేవంత్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారా అంటే లేము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. రైతులకు సంబంధించి అక్కడ విత్తనాల కొరత కావచ్చు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. మొన్న యూరియా కొరత కూడా ఎక్కువగా ఉంది. గతంలో టైంకు డబ్బులు పడలేదు, ధాన్యం సేకరించిన దగ్గర కూడా అనేది ఇష్యూస్ కనపడ్డాయి. సో అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు వర్షాకాలం పంట కూడా కొంటారో కొనరో, కొంటే ఎప్పుడు డబ్బులు వస్తాయో, బోనస్ వస్తాయో రావో, ఇలాంటి రకాలుగా అనేక రకాలైనటువంటి సందేహాలు రైతుల్లో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్కి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అని మనం నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలను అడిగితే 50 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 60% పైగా ఉంది. 25 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 18% పైగా ఉంటే 75 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 13% పైగా ఉంది. 100కు 100 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 7.89%. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నర్సాపూర్కి సంబంధించి కీలకమైనటువంటి క్వశ్చన్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినారు అక్కడ. సో మీ ఎమ్మెల్యే పనితీరు మెరుగ్గా ఉందా అని మనం నియోజకవర్గ నర్సాపూర్ ప్రజలను అడిగితే నర్సాపూర్ ప్రజలు చెప్తుంది బాగుంది అనే వాళ్ళ సంఖ్య 28.94%, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 31.57%, మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య దాదాపు 39%. సునీతా లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్లో ఉన్నారు, గతంలో కాంగ్రెస్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్కి వెళ్ళారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది, బీఆర్ఎస్ నుంచి గెలిచారు. సో ఆమె పనితీరు పట్ల ప్రజలు కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా కనపడుతోంది. నియోజకవర్గంలో అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా కాబట్టి నిధుల విషయంలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే మధ్యలో ఒకసారి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు కూడా సునీతా లక్ష్మారెడ్డి. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే కలిసాను తప్ప మిగతా విషయం ఏదీ లేదు, రాజకీయం లేదు అని ఆవిడ అప్పుడు చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సుకు సంబంధించి, మహిళల ఫ్రీ బస్ పథకంకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 36% పైచిలుగా ఉంటే బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 63% పైచిలుగా ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఓవరాల్గా ఫ్రీ బస్ పథకం సంబంధించి ఏ నియోజకవర్గంలోని కూడా ఎవరు కూడా పూర్తి సంతృప్తి లేరు. మాకు ఫ్రీ బస్ వచ్చింది అని మహిళలు సంతృప్తి లేరు, ఎందుకంటే బస్సుల్లో ఫుల్ రష్ ఉంటుంది. ఫ్రీ టికెట్ అయినప్పటికీ కూడా కనీసం గౌరవం కూడా ఉండట్లేదు. ఫ్రీ టికెట్ వల్ల పైగా రష్ ఉంటుంది, ఇబ్బందిగా ఉంది అనేది. అయితే పురుషుల్లోనేమో మేము టికెట్ పెట్టుకొని నిల్చొని ప్రయాణించాల్సి వస్తుంది, బస్సుల్లో ఫుల్ రష్ ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అభిప్రాయం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేయడంలో
సక్సెస్ అయ్యిందా అంటే అయ్యింది అనే వాళ్ళ సంఖ్య కేవలం 15%, కాలేదు అనే వాళ్ళ సంఖ్య 47.36% అయితే నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది అనే వాళ్ళ సంఖ్య కూడా 36% భారీగానే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాళేశ్వరంకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా అంటే నర్సాపూర్ నియోజక ప్రజలు అవును నమ్ముతున్నామనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, 47% పైగా. లేదు వ్యతిరేకిస్తున్నామనే వాళ్ళ సంఖ్య 26% ఉంటే కాంగ్రెస్ ప్రచారమే ఇది అనే వాళ్ళ సంఖ్య 26% పై చిలుకాం. సో ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి జరిగిందని తాము కూడా నమ్ముతున్నామని నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు చాలా స్పష్టంగా తీర్పునిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కవితకు సంబంధించి కవిత కొత్త పార్టీ పెడితే నర్సాపూర్ ప్రజలు మద్దతు ఇస్తారా అంటే ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య 78% అయితే ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య 15% పైచిలుగా ఉంటే ఇస్తామనే వాళ్ళ సంఖ్య 5% పైగా ఉంది. సో ఇది కవిత కొత్త పార్టీకి సంబంధించి నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైనల్ క్వశ్చన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ కోటేస్తారు? బీఆర్ఎస్కు ఎమ్మెల్యే ఉంది కాబట్టి బీఆర్ఎస్ కోటేస్తారా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ కోటేస్తారా? మెదక్ ఎంపీగా ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి బీజేపీ కోటేస్తారా? అక్కడ మెదక్ నుంచి రఘునందన్ రావు బీజేపీ నుంచి ఎంపీగా గెలిచారు. సో అక్కడ ఎవరు కోటేస్తారు అంటే కాంగ్రెస్ కోటేస్తామనే వాళ్ళ సంఖ్య 47.36% అయితే బీఆర్ఎస్ కోటేస్తామనే వాళ్ళ సంఖ్య దాదాపు 37% పైచిలుగా ఉంది. బీజేపీ కోటేస్తామనే వాళ్ళ సంఖ్య 5%గా ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 10% పైగా ఉంది. సో ఓవరాల్గా అయితే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ప్రజలు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయబోతా ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీ అనుకోవచ్చు. చిలుముల ఫ్యామిలీ అంటే బదన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మొత్తంగా కూడా కాంగ్రెస్లోకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు అక్కడ కొంత వాళ్ళ బలం కూడా అడిషనల్గా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా నర్సాపూర్ నియోజకవర్గం సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్వే రిజల్ట్ ఇది.